అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంఎస్ తెలుగు ఎక్స్ప్రెస్ వరల్డ్. నేను మీ శివశంకర్. ఓపెన్ చేసి ఎంఎస్ వర్డ్లో ఈరోజు మనం పూర్తి చేసేసుకుందాం. ఎంఎస్ వర్డ్ చూడండి, ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం హోమ్ ట్యాబ్ మాట్లాడుకున్నాము, ఇన్సర్ట్ ట్యాబ్ మాట్లాడుకున్నాం, పేజ్ లేఅవుట్, రెఫరెన్సెస్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే యూ ట్యాబ్లో ఉన్నటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. దేని గురించి అండి? వ్యూ ట్యాబ్లో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. వ్యూ ట్యాబ్ మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు చూడండి, ఇక్కడ మీకు డాక్యుమెంట్ వ్యూస్ అని కనిపిస్తుంది. వ్యూ అంటే అర్థం ఏమిటి అని అంటే చూడడం. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే యూవర్స్ అంటుంటారు కదా, అంటే చూడడం అని అర్థం అనమాట, అంటే చూసిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే డాక్యుమెంట్ వ్యూస్, అంటే మనం డాక్యుమెంట్ని ఏ విధంగా చూడాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించి ఈ క్లాస్ అనమాట. అంటే ఇప్పుడు యూ ట్యాబ్ మొత్తం దాని మీద రిలేటెడ్ అయ్యి ఉండడం జరుగుతుంది. దీనిలో మీకు ఏదైతే కనిపిస్తుందో ప్రతి ఒక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. జాగ్రత్తగా, కరెక్ట్గా, పర్ఫెక్ట్గా మనం నేర్చుకున్నట్లయితే మన పని ఈజీగా అవుతుంది. కాబట్టి నేను అన్నీ మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది డాక్యుమెంట్ యూస్ అని. చూడండి, మీరు అలా ఓపెన్ చేసినప్పుడు మీకు స్టేటస్ బార్లో ఇక్కడ కార్నర్లోకి వచ్చినప్పుడు, మీరు రైట్ సైడ్ కార్నర్లో చూసినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏమని అంటే వ్యూ షార్ట్ కట్స్ అంటారనమాట. వ్యూ షార్ట్ కట్స్ అంటే ఇక్కడ మనం వ్యూ డాక్యుమెంట్స్ అనుకున్నా, ఇక్కడ వ్యూ షార్ట్ కట్స్ అనుకుంటున్నాం. ఏంటి సార్ అంటే వ్యూలో ఉన్నటువంటి మనం ఎలా వాడుకుంటున్నాం, మనం ఈ డాక్యుమెంట్ని మామూలుగా ఉండి మనం వేరే ఏదైనా ట్యాబ్ ఓపెన్ చేసి ఉంచినా కానీ సరే మనకు అవి ఇక్కడ ఇవే ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ షార్ట్ కట్లో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి వ్యూ షార్ట్ కట్స్ అంటారనమాట. ఓకేనా? అలా కూడా అనవచ్చు, మామూలుగా వ్యూ డాక్యుమెంట్స్ కూడా మనం పిలుచుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు మనం కొంచెం డేటా తీసుకుందాం. ఓకే, నేను కొంచెం డేటా తీసుకుంటే మీకు ఇక్కడ పేజ్ అనేది మీకు చూడండి ఎలా కనిపిస్తుంది అని అంటే, నేను కొంచెం జూమ్ తగ్గించాను, నేను 100లో పెడతాను, ఆగండి. ఇలా ఉంది మనకి డాక్యుమెంట్. ఇలా ఉన్నటువంటి డాక్యుమెంట్లో ఇక్కడ ప్రింట్ లేఅవుట్ అని ఉంది. సేమ్ ఇక్కడ ఏముంది మీకు ప్రింట్ లేఅవుట్. ఇక్కడ ఏముంది ఫుల్ స్క్రీన్ రీడింగ్. చూడండి, ఇక్కడ ఫుల్ స్క్రీన్ రీడింగ్, ఇక్కడ వెబ్ లేఅవుట్, అవుట్లైన్, డ్రాఫ్ట్, సేమ్ అవే మీకు ఇక్కడ కూడా కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడికి వెళ్ళైనా సరే మనం అదే పని చేసుకోవచ్చును, లేదా ఇక్కడికి వచ్చైనా సరే మనం అదే పని చేయవచ్చును. చూడండి, ఇలా ఓపెన్ చేసినప్పుడు ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటే ఏమిటి అంటే, మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో ఇలా ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. అంటే ట్యాబ్స్ అన్నీ కనిపిస్తున్నాయి, అదేవిధంగా మనకి రిబ్బన్ కనిపిస్తుంది, ఇవన్నీ ఓపెన్ కనిపిస్తున్నాయి. అలా కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి పేజ్ అనేది మాత్రమే మనకి హైలైట్ అయి కనిపించాలి. ఈ పైన ఉన్నటువంటి ఇవేమి మనకి కనిపించకుండా ఫుల్ స్క్రీన్ రీడింగ్లో మనం రీడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా మనకి కనిపించాలి అనుకుంటే ఈ యొక్క ఫుల్ స్క్రీన్ రీడింగ్ అనేది మనకు వ్యూ ఉపయోగపడడం జరుగుతుంది. చూడండి, క్లిక్ చేస్తాను, మీకు దేంట్లో ఓపెన్ అయిపోయింది? ఫుల్ స్క్రీన్లో. ఇవన్నీ చూడండి పోయాయి. ఇలా చూసుకున్న తర్వాత వద్దనుకున్నట్లయితే మనం క్లోజ్. నెక్స్ట్ చూడండి, ప్రింట్ లేఅవుట్. మీరు ఎప్పుడు డాక్యుమెంట్ ఓపెన్ చేసినా ఎక్కువ శాతం మీకు ప్రింట్ లేఅవుట్లోనే ఉండడం జరుగుతుందండి. ఓకేనా? దీని తర్వాత వెబ్ లేఅవుట్. వెబ్ లేఅవుట్ అంటే అర్థం ఏమిటి అని అంటే, ఇక్కడ మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో ఉన్నటువంటి డేటా అనేది మీకు వెబ్ పేజెస్ మీరు ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజెస్లో డేటా అనేది బారుగా వెళ్ళిపోయి ఉంటుంది. అలాగే మీకు కూడా మీకు వెబ్ పేజ్ టైప్లో మీకు కావాలి ఈ యొక్క వ్యూ అనుకున్నట్లయితే వెబ్ లేఅవుట్ నేను క్లిక్ చేయగానే చూసారా, మీరు వెబ్సైట్ ఏదన్నా ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లాగే డేటా బారుగా వెళ్ళిపోయి ఇట్లా ఉంటుందన్నమాట. ఆ విధంగా మీకు కావాలి అని అనుకున్నట్లయితే ఈ వెబ్ లేఅవుట్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. దాని తర్వాత చూడండి, మీకు ఇక్కడ అవుట్లైన్ అని ఉంది. ఏముందండి? అవుట్లైన్ వ్యూ. దీని ఉపయోగం ఏమిటి అని అంటే, మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో పారాగ్రాఫ్ స్టార్టింగ్లో మనకి బుల్లెట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి బుల్లెట్స్ వల్ల ఉపయోగం ఏంటి సార్, అసలు బుల్లెట్స్ ఎందుకు వచ్చాయి మాకు అని డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ని, ఇక్కడ ఉన్న పైన పారాగ్రాఫ్ని కిందకి తీసుకొచ్చుకోవాలనుకుంటే మనకు ఆ బుల్లెట్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతాయి. చూసారు, ఇక్కడ ఈ బుల్లెట్ వచ్చింది, పైన ఉన్నదాన్ని ఏం చేశాను నేను కిందకి షిఫ్ట్ చేశాను. ఇక్కడికి వచ్చి ఇలా మనం డ్రాగ్ చేసైనా చేసుకోవచ్చు, లేదా మీరు దీన్ని యాక్టివ్లో ఉంచి చూడండి, నేను అప్ క్లిక్ చేశాను, ఏమైపోయింది, నాకు పారాగ్రాఫ్ పైకి వెళ్ళిపోయింది. ఈ విధంగా మనం ఏమైనా చేంజెస్ అనేవి చేసుకోవాలి అని అనుకున్నట్లయితే మనకి ఈ యొక్క
అవుట్లైన్ వ్యూ అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, తర్వాత మీకు కనిపిస్తుంది డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో నోట్ప్యాడ్లో మనం ఎప్పుడైనా డేటా టైప్ చేసినట్లయితే ఎలా అయితే మనకి పడుతుందో ఆ విధంగా మనకి ఇక్కడ డ్రాఫ్ట్ రూపంలో డేటా అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ని మనకు నచ్చిన విధంగా చూసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్ యూస్ అనేది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడు అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏముందంటే షో అండ్ హైడ్. ఏముందండి? షో, హైడ్. షో అంటే ఏంటి సార్? హైడ్ అంటే ఏమిటి? షో అంటే ఏమిటంటే మనకి కనిపించే విధంగా కనిపించదని షో, అదేవిధంగా హైడ్ అంటే దాక్కునుట, దాచుట అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ఓపెన్ చేసి ఉంచినప్పుడు మనకి ఇక్కడ మామూలుగా డాక్యుమెంట్లో మనం రూలర్ కావాలనుకుంటున్నాం. రూలర్ అంటే చూడండి, నేను ఈ రూలర్ అనే దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్కేల్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక స్కేల్ ఓపెన్ అయింది, ఇటువైపు ఒక స్కేల్ ఓపెన్ అయింది. మీకు కొన్ని సందర్భాల్లో ఈ స్కేల్ వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే మనం తీసుకున్నటువంటి డేటాని హ్యాంగ్ చేయాలనుకున్నప్పుడు మనకు చూడండి హ్యాంగ్ అవుతుంది. చూసారా, మీకు డేటా హ్యాంగ్ అవుతుంది. అదేవిధంగా మనం ట్యాబ్ ఉపయోగించుకోవాలనుకుంటే ట్యాబ్ ఉపయోగించుకోవచ్చు. అవన్నీ నేను మీకు స్పెషల్ క్లాస్లో చూపిస్తాను. ఓకేనా? ట్యాబ్ వల్ల యూజ్ ఏంటిది అన్నది మీకు చూపిస్తాను నేను. ఓకేనా? రూలర్ యాక్టివ్లో ఉంచుకోవాలి అనుకుంటేనేమో దీన్ని ఉపయోగించుకోవచ్చు, వద్దనుకున్నట్లయితేనేమో అన్సెలెక్ట్ చేస్తే తీసివేయడం జరుగుతుంది. సార్ మేము ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉన్నాము, మేము ఇప్పుడు మళ్ళీ రూలర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే వ్యూ ట్యాబ్లోకి వెళ్లకుండా ఓపెన్ చేయడం మాకు అవకాశం లేదా అనే డౌట్ కొంతమందికి రావచ్చు. మనం ఏదైనా పనిని 2-3 స్టైల్లో నేర్చుకోవడం వల్ల ఏమిటి అని అంటే మన పని ఈజీగా అవుతుందండి. అంటే మనం త్వరగా ఎక్కడో ఒక చోట ఉపయోగించుకొని మనం పని చేసుకోవడం ఇంపార్టెంట్. మనం ఎన్ని స్టైల్లో నేర్చుకున్నాం ఏంటి అన్నది కాకపోయినా మనం నేర్చుకున్న స్టైల్స్ అనేవి ఎక్కువ నేర్చుకుంటే మనం ఈజీగా మనం ఏదో ఒక స్టైల్లో మనం పని పూర్తి చేస్తాం. అంతేగాని డౌట్గా పని నేర్చుకొని పని చేయలేక మళ్ళీ మనం దాన్ని స్కిప్ చేసి పక్కకి వెళ్ళే కంటే కొంచెం ఎక్కువ స్టైల్స్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనం దీన్ని క్లిక్ చేసినా సార్ లేకపోతే మామూలుగా అనుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏదో వేరే ట్యాబ్లో ఉన్నాం, కానీ ఇప్పుడు మనకి ఇక్కడ రూరల్ అవసరం వచ్చింది. రూలర్ని మనం ఇప్పుడు యాక్టివ్లో పెట్టాలి అని అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు చిన్నగా అసలు కనిపించినట్టుగా ఉంది ఇక్కడ మీకు. ఓకేనా? వ్యూ రూలర్. మీరు దీన్ని క్లిక్ చేసినా కానీ సరే మీకు రూలర్ అనేది యాక్టివ్లో రావడం జరుగుతుంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. వ్యూ ట్యాబ్లో చూడండి. మీకు ఇప్పుడు ఏం చేశాను, నేను ఇక్కడ క్లిక్ చేశాను, నేను ఓన్లీ ఇక్కడ క్లిక్ చేశాను, అక్కడ మనకి యాక్టివ్లో రావడం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే తీసివేస్తున్నాను. ఏమైపోయింది? అక్కడ అన్సెలెక్ట్ అయిపోయింది. కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవచ్చును, వద్దనుకుంటే తీసివేయచ్చును. దీన్నైనా ఉపయోగించుకోండి, దీనినైనా ఉపయోగించుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. మరలా నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నామంటే గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అంటే మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో గ్రిడ్ లైన్స్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎందుకు? గ్రిడ్ లైన్స్ అంటే ఏమి లేదండి, మనం 10th క్లాస్ కానీ అలా చదువుకున్న సమయంలో గ్రాఫ్ట్ గ్రీమ్ అని మనకి ఒక గ్రాఫ్ట్ పేపర్ ఇచ్చేవాళ్ళు కదా, దానిలో గీతలుగా ఉంటుంది కదా, అలా మనం గ్రిడ్ లైన్స్ మన డాక్యుమెంట్లో మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కానీ, లేదా మనం రాసేది కరెక్ట్గా పెట్టి చేయాల్సిన పని వచ్చినప్పుడు మనం ఈ గ్రిడ్ లైన్స్ అనే వాటిని ఆన్ చేసుకొని మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కానీ లేకపోతే మామూలుగా కొంతమంది వర్క్ చేసే సమయంలో యూట్యూబ్లోకి వచ్చి గ్రిడ్ లైన్స్ ఆన్ చేస్తారు. ఇక ఇది ఎలా తీయాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పెద్ద కన్ఫ్యూజ్ ఏం లేదండి, గ్రిడ్ లైన్స్ అనేది తీసివేయటం చాలా ఈజీ. యూట్యూబ్లోకి వచ్చి గ్రిడ్ లైన్స్ అనే దాన్ని ఆఫ్ చేసేస్తే అది ఆగిపోవడం జరుగుతుంది. కావాలనుకుంటేనేమో షో చేసుకోవచ్చును, వద్దనుకుంటే హైడ్ చేయవచ్చు. ఓకేనా? ఈ గ్రిడ్ లైన్ సైజెస్ అనేవి కూడా పెంచుకోవచ్చును. అవి ఎలా పెంచుకోవాలి, అవి పెద్దగా చేయాలంటే ఎలా చేయాలి అనేది నేను మీకు స్పెషల్ క్లాసెస్ అనేవి ఉన్నాయి మీకు MS వర్డ్ మీద, దాంట్లో నేను మీకు చూపిస్తాను. ఓకే, గ్రిడ్ లైన్స్ ఇవ్వడం వచ్చింది, అదేవిధంగా మీకు తీసివేయడం వచ్చింది. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ డాక్యుమెంట్ మ్యాప్ అని కనిపిస్తుంది. డాక్యుమెంట్ మ్యాప్ గురించి మనం చూడాలనుకుంటున్నాం కాబట్టి డాక్యుమెంట్ మ్యాప్ను ఒకసారి నేను మీకు జస్ట్ క్లిక్ చేసి చూపిస్తానంటే, ఇలా క్లిక్ చేశాను నేను, మీకు ఇక్కడ ఏ యూజ్ కనిపించట్లా. అసలు డాక్యుమెంట్ మ్యాప్ వల్ల ఉపయోగం ఏంటి అనే డౌట్ మీకు చాలామంది వచ్చినప్పుడు ఏమి లేదండి, తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి, నేను సుమారుగా మీకు ఒక 2-3 హెడ్డింగ్స్ ఇస్తాను. MS తెలుగు అని ఇస్తున్నా. MS తెలుగు అని ఇచ్చి దానికి నేను స్టైల్ ఏదన్నా అప్లై చేస్తాను. స్టైల్ అప్లై చేయాలంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి హెడ్డింగ్ 1 అని అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాను. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఇంకోటి ఇస్తున్నాను, MS వర్డ్ అప్లై చేశాను. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళిపోయి నేను MS తెలుగు ఎక్స్ప్రెస్ అని ఇచ్చాను. నేను
ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఏంటంటే మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో డాక్యుమెంట్ మ్యాప్ వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఆ హెడ్డింగ్స్ అన్ని మనకు ఒక మ్యాప్ రూపంలో మనకి కనిపించాలి అని అనుకున్నట్లయితే చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ మ్యాప్ని క్లిక్ చేయగానే వ్యూ ట్యాబ్లో నేను చూడండి ఇవన్నీ లైన్గా ఎన్నైతే హెడ్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ లైన్గా కనిపిస్తాయి అనమాట. ఎంఎస్ తెలుగు ఇచ్చాను, నేను ఎంఎస్ వర్డ్ ఇచ్చాను, ఎంఎస్ తెలుగు ఎక్స్ప్రెస్ అని ఇచ్చాను. ఇవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైతే హెడ్డింగ్ దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్గా అనుకుంటున్నామో ఆ హెడ్డింగ్ని క్లిక్ చేస్తే ఆ ప్లేస్కి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఆ యూజ్ అనేది ఉంది. వద్దనుకున్నట్లయితే దాన్ని మీరు అన్సెలెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ దాని కిందే ఉన్నటువంటి థంబ్నెయిల్స్. థంబ్నెయిల్స్ అంటే ఏమీ లేదండి, ఇప్పుడు మనం చూసినటువంటి హెడ్డింగ్స్ అనేవి మనం ఎక్కడెక్కడ ఉన్నాయని మనం చూసాం. కానీ ఇప్పుడు మనం థంబ్నెయిల్స్ అనేదాన్ని మనం క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ హెడ్డింగ్స్ ఉన్నటువంటి పేజెస్ అనేవి మనకి ఇక్కడ పక్కన కనిపించడం జరుగుతుంది. చూడండి, నేను క్లిక్ చేస్తాను, కనిపిస్తుందా? ఈ హెడ్డింగ్ ఉన్న పేజ్ కనిపిస్తుంది, ఈ హెడ్డింగ్ ఉన్న పేజ్, ఇట్లా మనకి పేజెస్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం ఏవైనా సరే మనం పేజెస్ తీసుకున్నట్లయితే మీకు అవి పేజెస్ అనేవి చూడండి నెక్స్ట్ పేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎన్నైతే పేజెస్ తీసుకున్నామో ఆ పేజెస్ అన్ని మీకు ఇట్లా థంబ్నెయిల్స్ రూపంలో మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం వీటన్నిటిని షో అండ్ హైడ్ అనే వాటిని మనం ఉపయోగించుకొని తీసుకొనవచ్చును. వద్దనుకుంటే అన్సెలెక్ట్ చేయవచ్చు. దాని తర్వాత చూడండి, మీకు ఇక్కడ జూమ్ అని కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? జూమ్. జూమ్ వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే మనం తీసుకున్న స్క్రీన్ ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, ఇక్కడ కనిపించడం కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. నేను ఫాంట్ సైజ్ మార్చకుండా జూమ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఈ జూమ్ చూడండి. ఇక్కడ జూమ్ పెంచుకునే విధానం ఎంతవరకు పెంచుకోవచ్చు అన్నది ఒక్కోసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుందండి. మనం పెంచుకునే జూమ్ సైజ్ అనేది ఎంఎస్ వర్డ్లో 500 వరకు పెంచుకోవచ్చు. నేను పెంచి చూపించాను చూడండి ఇక్కడ ఒకసారి. ఏదో ఇప్పుడు ఒకసారి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూశాను బిట్లో, ఓకేనా. సమ్ టైమ్స్ మీకు ఇది కూడా రావచ్చును కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను, ఓకేనా. జూమ్ సైజ్ ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే 500 వరకు పెంచుకోవచ్చు. ఇలా నేను 500 వరకు పెంచుకున్నాను. లేదా నేను 51 పెట్టుకున్నాను, 51% పెట్టుకున్నాను. కానీ ఇది నాకు ఎగ్జాక్ట్గా 100 కావాలనుకుంటున్నాను. మన టైం వేస్ట్ అవ్వకుండా వ్యూ ట్యాబ్లోకి వచ్చేసి 100% క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు 100%. అది ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా మనం 100% పెట్టుకోవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది. లేదు మనం జూమ్ సైజ్ అనేది అడ్జస్ట్మెంట్స్ మనకు నచ్చిన విధంగా చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ జూమ్ అనే దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన సైజెస్లోకి మీరు మార్చుకోవచ్చు. 200 కావాలంటే 200 పెట్టుకోవచ్చు, లేదు 75 కావాలంటే 75, లేదంటే నేను పెంచుకుంటాను 500 వరకు పెంచుకుందాం అనుకుంటే మీరు ఇక్కడ పెంచుకోవచ్చు. లేదు ఎంటర్ కూడా చేసుకోవచ్చు, 500 అని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేస్తే ఎంత వచ్చింది మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 500 రావడం జరిగింది. ఈ విధంగా మనం జూమ్ సైజ్ అనేది మనం పెంచుకోవడం ఆస్కారం ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ 1 పేజ్ అని ఉంది. మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్ 1 పేజీలో చూడాలి అనుకుంటేనేమో 1 పేజ్ ఉపయోగపడుతుంది. చూడండి, ఒక సింగిల్ పేజీలో ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, కాకపోతే మీకు సైజ్ తక్కువే కనిపిస్తుంది, ఈ విధంగా కనిపిస్తుంది. లేదు 2 పేజెస్లో పేజ్ పక్కన పేజ్ పెట్టుకొని చూడాలి అని అనుకున్నట్లయితే 2 పేజెస్ చూడండి, ఈ పేజ్ కనిపిస్తుంది, ఈ పేజ్ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మనం చూసుకోవడం, వ్యూ అంటే అర్థం ఏమిటంటే చూసుకోవడం అని అనుకున్నాం కదా, అలా మనం చూడాలి అని అనుకుంటే ఈ విధంగా ఇది మనకు ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, జూమ్లోనే పేజ్ విడ్త్ అని ఉంది. విడ్త్ అంటే వెడల్పు అండి, ఓకేనా. పేజ్ యొక్క వెడల్పుగా చూడాలి అనుకుంటున్నాం మనం. అలా మనం చూడాలి అనుకుంటే పేజ్ విడ్త్ అని క్లిక్ చేస్తే చూసారా పేజ్ ఏమైపోయింది, వెడల్పు పెరిగిపోయి మీకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం పేజ్ విడ్త్ పెట్టుకొని కూడా మనం చూడవచ్చు. ఇది జూమ్ గ్రూప్ యొక్క యూజెస్. ఇప్పుడు మనం డాక్యుమెంట్ మ్యాప్స్ గురించి యూస్ గురించి చెప్పుకున్నాము, షో అండ్ హైడ్ చెప్పుకున్నాము, అదేవిధంగా జూమ్ చెప్పుకున్నాము. నెక్స్ట్ విండో అనే గ్రూప్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. విండో గ్రూప్ వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే తీసుకున్నటువంటి డాక్యుమెంట్లో మనం ఇప్పుడు ఇలా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఉంచుకున్నాం. నేను ఇప్పుడు జూమ్ 100లో పెట్టానండి. ఇక్కడ డాక్యుమెంట్ విండోలో ఉన్నప్పుడు మనం న్యూ విండో అని కనిపిస్తుంది మీకు. న్యూ విండో అంటే పెద్ద కష్టమేం కాదండి, సింపుల్గా ఇవన్నీ మీరు కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఇంకొక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను, డాక్యుమెంట్ 2 ఓపెన్ చేశాను. కానీ నాకేమనిపిస్తుందంటే నేను Ctrl+N క్లిక్ చేయగానే కానీ లేదంటే ఇక్కడికి వెళ్ళేసి నేను న్యూ డాక్యుమెంట్ అని క్లిక్ చేయగానే నాకు న్యూ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. కానీ నాకు అలా కాకుండా డాక్యుమెంట్ 1లోనే ఉండి చూడండి, ఇక్కడ మీకు డాక్యుమెంట్ 1లోనే ఉండి మనం ఇప్పుడు మనకేం కావాలనుకుంటున్నాము అని అంటే ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము అని అంటే డాక్యుమెంట్ 1లో ఉన్నాం. దేంట్లో ఉన్నాం?
డాక్యుమెంట్ 1లో ఉన్నాం. కానీ ఇప్పుడు నాకు డాక్యుమెంట్ 1లోనే 1.2 కావాలనుకుంటున్నాం. అప్పుడు మీకు ఇది ఉపయోగపడడం జరుగుతుంది. చూడండి, డాక్యుమెంట్ 1.2 అనేది ఓపెన్ అయ్యి మీకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అనే వాటిని తీసుకోవాలి అని అనుకుంటే ఈ న్యూ విండో ఉపయోగపడడం జరుగుతుంది. దాని పక్కనే చూడండి అరేంజ్ ఆల్ అని ఉంది. అరేంజ్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే, సదరటం అనమాట. అంటే మనం మంచిగా నీట్గా సదురుకోవడం, అరేంజ్ చేయండి అంటాం కదా, అంటే నీట్గా సదరండి అని అర్థం అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ అరేంజ్ చేసి కావాలనుకుంటే స్క్రీన్ మొత్తంలో ఇప్పుడు మీకు అది కనిపిస్తుంది. ఆ రిజల్ట్ అనేది చూడండి, అరేంజ్ ఆల్ అని క్లిక్ చేస్తాను. నేను క్లిక్ చేస్తే చూసారా డాక్యుమెంట్స్ మొత్తం కనిపించాయి. ఎన్నైతే నేను ఓపెన్ చేసి ఉంచానో అవన్నీ ఇక్కడ ఓపెన్ అయ్యాయి అనమాట. ఇంకా కొన్ని ఎక్కువ తీసుకుందాం, మీకోసం నేను ఎక్కువ తీసుకున్నాను. అన్నీ కూడా ఓపెన్ అయ్యి కనిపిస్తున్నాయి. చూసారా, డాక్యుమెంట్ 1, 2, 3, 4, 5, 6, 7 ఎన్నైతే నేను ఓపెన్ చేసి ఉంచుతానో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా మనం ఏ డాక్యుమెంట్లో కావాలంటే ఆ డాక్యుమెంట్లోకి వెళ్ళవచ్చు. ఇప్పుడు నేను డాక్యుమెంట్ 5ని ఓపెన్ చేసి ఉంచాను అనమాట. ఈ విధంగా మనం ఏమన్నా డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనం కావాలి అని అనుకున్నట్లయితే ఈ అరేంజ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఈ విధంగా చూసారా, అన్నిటిని మనకి అరేంజ్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. ఇది అరేంజ్ ఆల్ యొక్క ఉపయోగం వ్యూ ట్యాబ్లో. ఇప్పుడు నేను డాక్యుమెంట్ 1.2 అనేదాన్ని జస్ట్ ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్ప్లిట్ అని కనిపిస్తుంది మనకి. ఏముందండి ఇక్కడ? స్ప్లిట్ అంటే ఏంటి సార్, అసలు స్ప్లిట్ వల్ల ఉపయోగం ఏంటి అనే డౌట్ చాలా మందికి రావచ్చు. స్ప్లిట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను డాక్యుమెంట్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నానండి. చూడండి, ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను. స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఇక్కడ ఉన్న పేజెస్ అన్నీ కదిలి వెళ్ళిపోతున్నాయి. నాకు ఈ పైన మ్యాటర్ కూడా పైకి ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ నాకు పైన మ్యాటర్ ఇలాగే స్టే అయ్యి ఉండి ఇక్కడే ఉండాలి. మరలా నాకు కింద కూడా ఇదే డాక్యుమెంట్ని 2 భాగాలు చేసి నాకు ఒక భాగం అలా ఆగి ఉండాలి, ఒక భాగాన్ని నేను చూసుకుంటూ ఉండాలనుకుంటున్నాను. అలా మనం చేయాలి అని అనుకుంటే స్ప్లిట్ ఉపయోగపడుతుందండి. చూడండి, నేను దీన్ని క్లిక్ చేసి మనకు కావాల్సిన చోట మనం స్ప్లిట్ పెట్టుకొని స్క్రోల్ చేస్తే చూడండి పైన డాక్యుమెంట్ స్క్రోల్ అవుతుంది, ఇంకెంద స్క్రోల్ చేస్తే కింద డాక్యుమెంట్ స్క్రోల్ అవుతుంది. చూసారా, మనం ఉన్నటువంటి డాక్యుమెంట్ నేను ఎన్ని భాగాలు చేశాను? 2 భాగాలు చేశాను అనమాట. ఈ విధంగా మనం చేసుకోవాలి అనుకుంటే స్ప్లిట్ అనే దాన్ని ఉపయోగించుకొని మనం అలా చేయవచ్చు. వద్దనుకున్నట్లయితే రిమూవ్ స్ప్లిట్ తీసేయచ్చు. సార్ ఇక్కడ వరకు ఇక్కడికి వెళ్ళే వ్యూ ట్యాబ్లోకి వెళ్ళే చేయటమా లేకపోతే మామూలుగా ఇంకొక రకంగా చేయొచ్చు అనే డౌట్ కొంతమందికి వచ్చినట్లయితే చూడండి, ఇంకొక రకంలో కూడా చూపిస్తున్నాను. ఇక్కడ మీరు డాక్యుమెంట్లో మామూలుగా ఏ ట్యాబ్లో ఉన్నా కానీ సరే ఇక్కడ మీకు స్ప్లిట్ బటన్ అనేది ఎప్పుడు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్నగా ఉంది చూడండి, వ్యూ రోలర్ పైన చాలా చిన్నగా ఉంది నల్లగా బ్లాక్ కలర్లో. దాన్ని పట్టుకొని మీరు కింద లాగినట్లయితే మీకు స్ప్లిట్ అనేది ఆటోమేటిక్గా యాక్టివ్లోకి వచ్చినట్లే అనమాట. పైదాన్ని వాడుకోవచ్చు, కింద దాన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా మనం దీనిని ఉపయోగించుకొని తీసుకొనవచ్చు. వద్దనుకున్నట్లయితే దీన్ని క్లిక్ చేసైనా తీసివేయవచ్చును, లేదా మనం ఇందాక ఎలా అయితే పెట్టామో దీన్ని ఉపయోగించుకొని మనం ఇలా డ్రాగ్ చేసాం కదా, మరలా ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం పైకి తీసుకెళ్ళి వదిలేసామనుకోండి, తీసివేయడం కూడా జరుగుతుంది. కావాలనుకుంటే పెట్టుకొనవచ్చును, వద్దనుకుంటే తీసివేయవచ్చు. ఇది స్ప్లిట్ యొక్క ఉపయోగం. దాని తర్వాత వ్యూ సైడ్ బై సైడ్. మనం తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ను సైడ్ బై సైడ్ చూడాలి అనుకుంటే ఇది ఉపయోగపడడం మనకి జరుగుతుంది. చూడండి, మనం ఎన్నైతే డాక్యుమెంట్ తీసుకున్నామో ఈ డాక్యుమెంట్ చూడాలనుకుంటున్నాం. ఓకే, ఈ డాక్యుమెంట్ పక్కన పెట్టుకొని చూసుకున్నాం. డాక్యుమెంట్ 1 అదేవిధంగా డాక్యుమెంట్ 3ని మనం పక్కన పెట్టి చూసుకోవాలి అని అనుకుంటే మనకి ఇది ఉపయోగపడడం. స్విచ్ విండోస్ యొక్క యూస్ ఏమిటి అని అంటే, మనం ఎన్నైతే డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసి ఉంచామో ప్రజెంట్ అన్ని డాక్యుమెంట్స్లో మనకు కావాల్సిన డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేసుకోవాలి డైరెక్ట్గా అనుకుంటే. చూడండి, ఇక్కడ డాక్యుమెంట్స్ ఇక్కడ ఓపెన్ చేసినట్టు ఎగ్జాంపుల్ చూపిస్తుంది అనమాట మనకి. అంటే ఇట్లా మీరు ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే మీకు కావాల్సిన డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ స్విచ్ విండోస్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి, మన దగ్గర ఎన్నైతే డాక్యుమెంట్స్ మనం ఓపెన్ చేసి ఉంచామో అవన్నీ మనకి లిస్ట్ కనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్కి ఇంకో కొన్ని ఎక్స్ట్రా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను ఈ ట్యాబ్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే చూడండి 9 కంటే ప్లస్ ఇంకా వచ్చి ఉన్నాయి. అంటే అప్పుడు మోర్ విండోస్ అని క్లిక్ చేస్తే ఎన్నైతే మనం తీసుకున్నామో అవన్నీ మనకి ఇక్కడ కనిపించడం, అపేర్ అవ్వడం జరుగుతుంది. దీనిలో ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నామో దాన్ని యాక్టివ్లో ఉంచి ఓకే క్లిక్ చేస్తే
మనకు ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం స్విచ్ విండోస్ అనే దాన్ని ఉపయోగించుకుని మనం డాక్యుమెంట్స్ అనే వాటిని మనకు నచ్చిన దాంట్లోకి మనం వెళ్ళి ఓపెన్ చేసుకొనవచ్చును. దీని తర్వాత నెక్స్ట్ చూడండి, మనకి మ్యాక్రో అని ఉంది. ఏముందండి? మ్యాక్రో వల్ల ఉపయోగం ఏమిటి, అసలు దాని యూజ్ ఏమిటి అనే డౌట్ చాలా మందికి రావచ్చు. దీని ఉపయోగం చాలా మంచిగా ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాల్లోనండి. మ్యాక్రోస్ అంటే ఏమిటి అని అంటే, ఒక మ్యాక్రోని తీసుకొని వ్యూ మ్యాక్రో అంటే ఏంటన్నది మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనం రికార్డ్ మ్యాక్రో అన్నది ఏమిటో తెలుసుకోవాలి. రికార్డ్ మ్యాక్రో అని క్లిక్ చేసి మీకు నచ్చిన మ్యాక్రో నేమ్ ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్ ఇచ్చిన తర్వాత కీబోర్డ్ క్లిక్ చేసి మీరు ఏదైతే డేటా తీసుకుందాం అనుకుంటున్నారో ఆ డేటా ఒక షార్ట్కట్ కీ ఇవ్వంగానే, మీరు రోజు ఒక డేటా టైప్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ డేటా రోజు టైప్ చేసి అదే డేటా టైప్ చేయాల్సిన అవసరం వస్తుంది. రోజు టైప్ చేస్తున్న టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఏదైనా షార్ట్కట్ కీ అప్లై చేయంగానే నాకు ఆ డేటా మొత్తం రావాలనే కోరిక పుట్టింది మీకు. అప్పుడు మనకు ఉపయోగపడేదే ఈ మ్యాక్రో. ఉపయోగించుకునే విధానం చూపించాను ఇప్పుడే మీకు నేను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మరలా ఒకసారి చూపిస్తాను చూడండి. దీన్ని క్లిక్ చేసి రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేసి మనం మ్యాక్రో నేమ్ ఇచ్చిన తరువాత కీబోర్డ్ని ప్రెస్ చేసి మనకు నచ్చిన షార్ట్కట్ కీ, మీకు ఏదైతే షార్ట్కట్ కీ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. అంతకుముందు ఏదన్నా మీరు షార్ట్కట్ కీ దేనికి సంబంధించి అంటే ఏదైనా కీకి సంబంధించి Ctrl+C అని ఇచ్చామనుకోండి, అది కాపీకి కాకుండా ఇక నుంచి మనం దీంట్లో ఏదైతే డేటా రికార్డ్ చేస్తామో అది మనకు అప్లై అవ్వడం జరుగుతుంది. కాబట్టి షార్ట్కట్ కీ అనేది కొంచెం మీరు చూసి వేరే కీ, షార్ట్కట్ కీ మీకు రోజు డైలీ వాడే కీ కాకుండా వేరే ఏదైనా స్పెషల్ కీ ఇవ్వండి. నేను ఇప్పుడు ఏమి ఇస్తున్నానంటే కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని M క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ SN అని క్లిక్ చేశాను. దీన్ని క్లోజ్ చేయగానే చూడండి, నాకు ఇక్కడ క్యాసెట్ సింబల్ వచ్చింది. ఇప్పుడు నేను ఏ డేటా టైప్ చేసినా కానీ మీకు దాంట్లో టైప్ అవ్వటం జరుగుతుంది అనమాట. క్యాసెట్లో రికార్డ్ అవుతుంది. నేను సమ్ డేటా అనేది టైప్ చేస్తూ ఉన్నాను. నేను మళ్ళీ ఏ డేటా టైప్ చేసినా బాగోదని మామూలుగా టకటక టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ వెళ్ళేసి నేను ఏం చేస్తున్నానంటే స్టాప్ రికార్డింగ్ అనే దాన్ని క్లిక్ చేసి ఆపేస్తున్నాను. ఆపేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాను తీసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏ డేటా లేకోకుండా మనం తీసేద్దాం. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇందా టైప్ చేసినటువంటి డేటా నాకు రోజు రిపీట్ అవుతుంది. నాకు అది అవసరం, నేను షార్ట్కట్ కీ అప్లై చేసుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆ షార్ట్కట్ కీ ఇంగానే నాకు ఇక్కడ డేటా వస్తుందా రాదా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని M క్లిక్ చేయగానే ఆ డేటా వచ్చేసింది. అంటే నా టైం ఏమైపోయింది, సేవ్ అయిపోయింది. ఈ విధంగా మనం ఏదైనా మ్యాటర్కి మ్యాక్రో ఇచ్చుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ విధంగా రికార్డ్ మ్యాక్రో ఉపయోగించుకొని మనం రికార్డ్ చేసుకొని ఆ షార్ట్కట్ కీ అప్లై చేసి క్లిక్ చేస్తే మనకి ఈ రికార్డ్ మ్యాక్రో అనేది ఉపయోగపడడం జరుగుతుంది. వ్యూ మ్యాక్రోస్ అంటే ఏమిటంటే మనం తీసుకున్నటువంటి మ్యాక్రోస్ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. దీనిలో మనకు కావాల్సిన దాన్ని ఉంచుకొనవచ్చును, వద్దనుకుంటే డిలీట్ చేయవచ్చు. లేదు తీసుకున్న దాన్ని ఎడిట్ చేయాలనుకున్నా కానీ సరే ఎడిట్ చేయవచ్చు. నేను ఈ ఫస్ట్ తీసుకున్నది నాకు వద్దనుకుంటున్నాను, డిలీట్. ఎస్, ఏమైపోయింది, డిలీట్.